మహిళలకు ఉచిత బస్సు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పొద్దున్నే విశాఖపట్నం పోవచ్చు, అలా షికారుకు పోవచ్చు, విశాఖపట్నం చూసి రావచ్చు, మళ్ళీ మరుసటి రోజు విశాఖపట్నం నుంచి తిరిగి రావచ్చు అని కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన వచ్చినాడు, చేస్తానన్నాడు, సంవత్సరం అయిపోయింది, పండగల పేర్లు మారుతూ ఉన్నాయి. ఉగాది అయిపోయింది, దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ ఏమన్నాడు, మళ్ళా ఉగాది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ August 15 అంటున్నాడు. దానికి అధ్యయనం ఏముందని మేనిఫెస్టో అని చెప్పినాడు. దానికి అధ్యయనం ఏముందని నాకు అర్థం కానీ ఆర్టీసీకి డబ్బిస్తే అధ్యయనం. ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, ఎక్కిన వాళ్ళందరికీ విశాఖపట్నం పోవాలి, విశాఖపట్నం పోతారు. మా అనంతపురం వాళ్ళు అమరావతి చూసుకునేదానికి విజయవాడ రావాలంటే విజయవాడకు వస్తారు, కనకదుర్గమ్మ గుడి దర్శనం చేసుకుంటారు, మళ్ళీ ఎనికిపోతారు. ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడంతా పోయి మా ప్రాంతాల్లో నుంచి ఆయా జిల్లా ఈ మా రాయలసీమ వాళ్ళందరూ తిరుగుతారు. ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా పైకి పోతారు, అన్ని చూసి వస్తారు. పొద్దున పోతారు, సాయంత్రానికి ఎన్నికొస్తారు ఇళ్ళకు. దానికి అదే కదా ఆయన చెప్పింది. ఎన్నికలప్పుడు అదే కదా ఆయన చెప్పింది.